హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 316. నేను మీ మురళీ రాపల్లి. స్టాండప్ కామెడీ ఇది నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి కాన్సెప్ట్. ఉన్న ప్లేస్లో నుంచొని కొన్ని సర్కాస్టిక్గా కొన్ని కామిక్గా మాట్లాడుతూ ఎదుటివాడిని ఆనందపరచడమే ఈ స్టాండప్ కామెడియన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గతంలో కొన్ని స్టాండప్ కామెడీస్లో రియల్గా జరిగినటువంటి సిచ్యువేషన్స్ తీసుకుని వాటిని వ్యంగ్యంగా చూపిస్తూ అందరు నవ్వుతూ ఉంటే స్టాండప్ కామెడియన్స్కి ఒక రకమైనటువంటి సెటైరికల్గా అంటే పంచింగ్ ఉండేవాళ్ళగా ఉంటే చాలా బాగుండేవి. కానీ రాను రాను ఈ స్టాండప్ కామెడీ డార్క్ కామెడీ వైపు వెళ్తుందేమో అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఈ డార్క్ కామెడీ అంటే ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడేయచ్చు, అశ్లీలంగా కానీ ఎవరిన పైన ఫక్ అనే బూతులు కానీ ఇంకోటి కానీ వాళ్ళ రిలేషన్ సంబంధించి కానీ ఎవరెవరితో ఉన్నారు కానీ త్రీసమ్లు ఫోర్సమ్లు ఇలా అనేక రకాలైనటువంటి టాపిక్ని విచ్చలవిడిగా ఎవరిపైన రుద్దాలంటే దానికి స్టాండప్ కామెడియన్స్ చాలా పెట్టింది పేరు అయిపోతూ ఉన్నారు. అందులో జెంట్స్ కొంతమంది చాలా సెన్సిటివ్గా రియాలిటీని అద్దం పట్టేలాగా చేస్తూ ఉంటే నేను ఈరోజు స్టాండప్ కామెడియన్ ఒక ఆవిడ చూశాను. అది చూస్తూ ఉంటే నాకు అనిపించింది, మరీ ఇంత లేడీస్ ఇంత ఓపెన్ అయిపోయి మాట్లాడాలా అంటే ఏ విషయంలో, ఎవరితో అన్నా పడుకునే విషయంలో కావచ్చు, ఎవరితో అన్నా రిలేషన్ పెట్టుకునే విషయంలో అనే కావచ్చు మాట్లాడవచ్చు అంటే కొంతవరకు ఓకే. ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఉంది, అది కూడా 4 గోడల మధ్య స్టాండప్ కామెడీ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు నవ్వుకుంటారంటే ఓకే. కానీ దాన్ని కుటుంబం మీదకి తీసుకెళ్ళి మరి వాళ్ళ తల్లిని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక వ్యక్తికి ఎవరికో వాళ్ళ తల్లితో సంబంధం ఏర్పరిచనేసి ఈవిడ మాట్లాడిన మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. సొంత తల్లిని కూడా వేరే వాడితో పంపించే అంత దిగజారిపోయి మాట్లాడాలా? లేదు మీరు నిజంగా మాట్లాడంటే ఆర్జీవీతో ఫక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాట్లాడాలా అని ఇవన్నీ ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ మీకు సైడ్లో ప్లే చేస్తా ఒకసారి. ఇంకో పాడ్కాస్ట్ లో ఇంకొక క్వశ్చన్ అడిగిండ్రు బ్రో. అదేం క్వశ్చన్ అంటే, హూమ్ డు యూ వాంట్ టు కిల్, కిస్, కిక్ అండ్ మ్యారీ అండ్ ఫక్. ఈ 4 ఆప్షన్స్. అండ్ 4 ఆప్షన్స్ లో నాకు 4 పేర్లు చెప్పిండ్రు. ఒకటి అభిజిత్, ఇంకోటి మన సామాన్ల శివాజీ, అండ్ దెన్ ఇంకోటి ఆర్జీవి ఆబ్వియస్లీ, ఇంకోటి షారుఖ్ ఖాన్. ఈ 4 చెప్పిండు. దెన్ ఐ సైడ్ ఫక్ ఫర్ ష్యూర్ ఆర్జీవి రే. అంతే కదా, ఆర్జీవి అంటే ఖచ్చితంగా ఫక్ ఫర్ షూర్ ఆర్జీవి. ఎంత ఓపెన్ మైండెడ్ ఉన్నా చూడు. అంటే ఎవరికి అవకాశం ఇస్తే ఫక్ ఫర్ షూర్ ఆర్జీవి. నెక్స్ట్ మేడం, బాగుంది మీ కాన్సెప్ట్, అదిరిపోయింది అసలు. ఖచ్చితంగా ఫక్. ఎందుకంటే ఐ నో హీస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. ఐ సీన్ హిమ్ ఇట్లా. ఎంత సింపుల్గా ఐ నో హీస్ వెరీ గుడ్ అట్ ఇన్. ఇలా ఎవరిని పడితే వాళ్ళని శారీరకంగా వాడుకోవడంలో ఆర్జీవి నెంబర్ 1. నేను ఆయన చూశాను. ఎలా మేడం, వెళ్ళారా, కలిసారా, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ అంత ఓపెన్గా మాట్లాడినప్పుడు మనం ఓపెన్గా అడగకపోతే బాగోదు కదా. వెళ్ళారా ఏంటి మేడం పరిస్థితి అని అడగాలని ఉంది. ఓకే సరే, నెక్స్ట్. మినిమం 45 మినిట్స్ మినిమం 45 మినిట్స్ అంట. నిజంగానే మేడం గారు వెళ్ళే ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టైంతో సహా ఆయన క్యాపబిలిటీని క్లియర్గా చెప్తుంది. ఆర్జీవి గారు అంటే నిజంగానే క్యాపబుల్ పర్సన్ అని కాదంటలేదు. బట్ ఈ విధంగా ఈ అమ్మాయి చెప్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏమున్నా ఉందేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎందుకంటే టైం కూడా మెన్షన్ చేసి చెప్తుంది కదా. మరి అటువంటిప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడే మనసు ఉన్నప్పుడు ఇంత ఓపెన్గా అన్నీ తీసుకునే మనసు కూడా ఉండాలి కదా. తీసుకుంటారు మరి ఇలాగే అడిగితే మిమ్మల్ని. ఆఫ్టర్ ఫ్యూ రౌండ్స్ ఆఫ్ వోడ్కా ఆల్సో వోడ్కా వేసి మరి చేస్తాడంట. మేడం గారికి బాగా దగ్గరగా పరిచయం ఉన్నట్టుంది. ఓకే నెక్స్ట్ మేడం, కుమ్మండి. ఎందుకంటే ఐ హావ్ సీన్ హిమ్ ఫకింగ్ ఎవ్రీబడీ ఆన్ ట్విట్టర్. ట్విట్టర్లో అందరినీ ఆయన ఇలా వేసుకోవడం చూసిందంట. వేసుకోవడం అనే పదం కూడా పెద్ద పూతేనండి, జాగ్రత్త. మరి కదా. అండ్ బిసైడ్స్ ఆయన మొగాడ్రా బుజ్జి టైప్ బుజ్జి రే మనోడు. మొగాడ్రా టైప్ బుజ్జి అంటే ఏం లేదు, కనిపించినప్పుడు వేసుకొని ఒక 45 నిమిషాలు సుఖపెట్టి అండ్ డిఫరెంట్ ఇంకా యాంగిల్స్ గురించి ఎవడు మాట్లాడలా. మరి మాట్లాడిద్దేమో నెక్స్ట్ స్టాండప్ కామెడీలో మాట్లాడిద్దేమో. అంత సూపర్ ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడుతున్నారు ఈరోజు యువత అంటే దానికి కారణం ఆర్జీవి కాదు. ఆర్జీవి ఎప్పుడు కూడా హద్దు దాటి మాట్లాడితే మీరు ఎప్పుడు చూసుంటారు. ఆయన ఒక్క బూత్ కూడా మాట్లాడుతూ చూసుంటారు. ఫక్ అనే బూత్ కూడా ఆయన మాట్లాడటం నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు. కాబట్టి ఈ మేడం గారు మాత్రం
ఆయన ఎంతసేపు చేస్తాడు, ఎన్ని రౌండ్లు వేసుకుంటాడు, ఎంత వాడ్కా తాగుతాడు, అన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చెప్తూ ఉందంటే, నేను ఐ హ్యావ్ సీన్ హిమ్ అని కూడా చెప్తూ ఉందంటే ఏదో డౌట్లు రేకెత్తిస్తూ ఉన్నాయి. కానీ అందులో నిజం ఉందా లేదా అన్నది ఆవిడకి ఆర్జీవి గారికే తెలియాలి. అండ్ అన్లైక్ అదర్ పీపుల్ ఒక చిన్న జోక్ ఇస్తే తట్టుకోలేనంత ఇది కాదు. అంటే ఆర్జీవి గారిని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆయన తట్టుకునేంత చిన్న జీవి కాదు అంటుంది. ఎస్, మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు మేడం. మీరు ఆర్జీవి గారితో పడుకున్నారన్నా, ఆర్జీవి గారితో వేరే వాళ్ళు పడుకుంటే మీరు చూసారని చెప్పినా, అక్కడ మీరు ఏం చేస్తున్నారని మేము అడిగినా మీరు పెద్దగా పట్టించుకోరనే నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే మీరు బాగా లిబరేటెడ్ అయిపోయారు కదా, బాగా ఓపెన్ అప్ అయిపోతున్నారు. మీ ఓపెన్ అప్ కూడా నాకు బాగా నచ్చింది. ఓపెన్ ఆఫర్లు ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారేమో నాకు తెలిసి. అంటే స్టాండప్ కామెడీ అంటే అందులో అశ్లీలాలు ఇవన్నీ కావాలా? ఈ రేంజ్లో మీ నోట్లోంచి బూతులు రావాలా? రానివ్వండి, బూతులు రానివ్వండి, ఏమైంది? ఆర్జీవిని తీసుకొచ్చి మగాడు 45 నిమిషాలు చేస్తాడు అని టైంతో సహా చెప్తున్నారంటేనే అబ్బో గ్రేట్ అనిపిస్తుంది మేడం. యాక్సెప్ట్ యూ. నెక్స్ట్ మేడం కానీ ఆయన నిజంగానే క్రిటిసైజ్ చేస్తే తీసుకుంటాడు, బూతులు మాట్లాడితే వదిలేస్తాడు. మీరు కూడా అలాగే వదిలేసేయండి. మ్యాన్ ఎనఫ్ టు టేక్ ఎ జోక్. ఈజ్ మ్యాన్ ఎనఫ్ టు టేక్ ఎ జోక్. అందుకే లవ్ ఆర్జీవి. సేమ్ పర్సన్ మీ నరాలు కట్ అయిపోతాయి ఇవిడ మాట్లాడుతుంటే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పైన ఇవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళ అమ్మగారి పైన నాకు అరే ఇలా తల్లిదండ్రులు కూడా మాట్లాడచ్చా అనిపించింది. ఏముంది అందుట్లో? చాలా ఓపెన్ అయిపోయారు బాగా. కానీ నేనే ఇట్లుందంటే మన డాడీ సేమ్ జీన్స్ అల్లిరే హిస్ డాటర్ అల్లి. వాళ్ళ నాన్నకి నేను సొంత కూతుర్ని అంటూ ఈవిడే సర్టిఫికేట్ ఇస్తుంది రివర్స్లో. ఓకే, అది మీ అమ్మగారు చెప్పాలమ్మా. నెక్స్ట్ మా అమ్మకి డిఎన్ఏ సర్టిఫికేట్ ఏమైనా ఉందా మేడం? డిఎన్ఏ సర్టిఫికేట్ ఏమైనా తెచ్చుకున్నారా? అంటే క్లీన్ అంటున్నారు కదా, మరి ఇలా అడుగుతారు మేడం మీరు మాట్లాడే మాటలకి. మీరు తల్లిదండ్రుల క్యారెక్టర్ని రోడ్డు మీద ఎందుకు తెస్తున్నారు? అంటే ఇప్పుడు నీకంత అవసరమైంది మీ అమ్మ క్యారెక్టర్ క్లీన్ అని చెప్పాల్సిన అవసరమైంది? ప్రతి తల్లి క్లీన్గానే ఉంటుంది. మనమే చండాలంగా తయారై బేవర్సల్లాగా మాట్లాడుతున్నాం. మీ అమ్మ జీవితంలో నువ్వు మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడి ఉండదు. ఎందుకంటే తనకు ఒక పద్ధతి తెలుసు, ఒక విధానం తెలుసు. కాబట్టి ఆ తల్లి కడుపును పుట్టిన తర్వాత కొద్దిగా పద్ధతిగా మాట్లాడాలి అని బుద్ధి మాత్రం మీ నాన్న దగ్గర నుంచి రావాలి. మరి అది ఎలా వచ్చిందో రాలేదో నువ్వే చెప్పాలి. నెక్స్ట్ మొన్న ఆఫ్లైన్ ఒకటి చెప్తా మీకు. మొన్న వైజాగ్ షో చేసినాను కదా, ముందు ఒక అంకుల్ వచ్చింది, వాళ్ళ వైఫ్ ఇంట్లోనే పెట్టేసి వచ్చిండు, కుక్కర్లో కాదు. ఎంత ఈజీగా చెప్పిందో చూడండి. వాళ్ళ లైఫ్ని కుక్కర్లో కాదు ఇంట్లోనే పెట్టొచ్చారంట. మరి ఆడవాళ్ళంతా డ్రమ్ముల్లో పెడుతున్నారు, మరి దాని నుంచి ఏమనాలి? మీ ఆడజాతంతా మగవాళ్ళని డ్రమ్ముల్లో పెడుతున్నారు, ఇష్టం నుంచి చంపేస్తున్నారు. దాని గురించి ఈ మధ్యకాలంలోనే 580 మంది చంపేశారు మీరు. అక్రమ సంబంధాలుగా మరి ఇట్లాంటి మాట్లాడినప్పుడు వేరేవాడు అక్రమ సంబంధంగా తీసుకోవడం కూడా ఈజీ కదా మనకి. ఈజీ ఏమి, వెరీ ఈజీ. వాడితో పాడుకున్నాం, వాడితో అయిపోయింది, జస్ట్ ఫక్ ఆఫ్ యో అంతేనా మేడం? ఓకే రైట్. రియల్ గానే వచ్చిండు. 37 years ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి ఇట్లా ప్రౌడ్ గా చెప్తున్నాడు అనమాట. ఇట్లనే మనోడ్లాగా ఒక అబ్బాయి నువ్వే నా చికెన్ అని స్టార్ట్ చేసిండు మనోడు. ఒకడెవడో నువ్వే నా చికెన్ స్టార్ట్ చేశాడంట. అబ్బా ఎంత ఓపెన్ అప్ అవుతుంది మేడం. కానీ మేడం అయితే మనోడు ఏం చేసిండు, మనోడ్ తోటి నాకు మరి నీకు ఓకేనా సంబంధం ఓకే అని సంబంధం కలిపిండు బ్రో. సంబంధం ఎవరు నువ్వే నా చికెన్ ఒక అబ్బాయి అంటుంటే ఆ అబ్బాయికి మన అక్కకి సంబంధం కలిపాడంట. సంబంధం కలిపితే ఈవిడ వర్షన్ ఎలా ఉంటుందో చూడు. మనోడు అంకుల్ నేను కూడా ఊరుకోను కదా, నేను మా డాడీ బిడ్డను కదా బ్రో, మా మమ్మీతో కలిపేసిన సంబంధం. ఎవరైతే 37 years సక్సెస్ఫుల్గా నేను ఫ్యామిలీ జీవితాన్ని అనుభవించాను అన్న వ్యక్తికి వీళ్ళ అమ్మని తీసుకొచ్చి కలిపేసిందంట. మరి మీ నాన్న ఏం చేస్తాడు? చూస్తాడా పక్కన నుండి? మీ నాన్న పక్కన నుండి చూస్తాడా? లేకపోతే నువ్వు కూడా ఏముందిలే మన లిబరేషన్ అయిపోయింది, మనకి అన్నీ ఈజీ, సోషల్ సొసైటీలో ముందుకు వెళ్ళిపోతున్నాం, పాత చింతకాయ పచ్చడిలాగా ఒకే మొగుడు ఒకే జీవితం మనకు నచ్చా కదా. ఇప్పుడు మరి మీ అమ్మని తీసుకొచ్చి విడికి లింకి పెడితే మీ నాన్న ఏమైపోవాలి? మీ నాన్న నువ్వు కలిసి చూస్తారా ఏమన్నా వాళ్ళు చేస్తూ ఉంటే అని అడిగితే ఏం చేస్తావు? అంటే మనకి మైక్ దొరికింది, మనం ఏది మాట్లాడినా ఎదుటివాడు నవ్వుతాడంటే సొంత ఫ్యామిలీకి సెక్షువల్ లైఫ్ని కూడా నడి రోడ్డు మీద పెడతారా? ఇదే మీరు నేర్చుకుంటుంది. దీనిపైన మేము మాట్లాడాలి, దీని గురించి సమాజంలో మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. మళ్ళీ నీవు స్టాండప్ కమెడియన్ కాదు, నువ్వు ఫకింగ్ కమెడియన్ అంటారు.
ఫకింగ్ కామెడీ అని అంటారు. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పిన దాంట్లో కూడా ఫకింగ్ ఏ ఉంది, ఇక్కడ కూడా ఫకింగ్ ఏ ఉంది. ఫకింగ్ కామెడీ అని అంటారు. నువ్వు స్టాండప్ కామెడీ అని నీకు నువ్వు లేబుల్ వేసుకుని తిరక్కమ్మా, బాగోలా, తట్టుకోలేము. అర్థమైంది? అసలు 37 years అంటే కమిట్మెంట్ వేరే లెవెల్ కదా. ఆంటీని వదిలేసి మా మమ్మీని చేసుకో. ఆ ఆంటీని 37 years అంటే ఆ ఆంటీని వదిలేసి మా మమ్మీని చేసుకో అన్నదంట. ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఆ 37 years అతన్ని నానా అని పిలుస్తుంది. అదేవిధంగా నాన్న షుగర్ డాడీ లాగా వాడుకుంటుందా? అదే కదా, అంతేనా మేడం? షుగర్ డాడీ అంటే మళ్ళీ ఏమనుకోకండి, షుగర్ మీకు అప్పుడు టీల్లో కాఫీలో వేస్తాడు కదా, ఆ విధంగా షుగర్ డాడీ అయిపోతాడు. అంతేనా? మీ నాన్నేమో బేవర్స్ డాడీ అవుతాడా? ఏ మేడం? మీ నాన్న బేవర్స్ డాడీ అవుతాడు. ఎందుకంటే నువ్వు తీసుకెళ్ళి వాడికి అప్పగిస్తావు మిమ్మల్ని. మీ అమ్మ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, నువ్వేమో ఎంజాయ్ చేస్తూ ఉంటావు షుగర్ డాడీ దొరికాడని. షుగర్ డాడీ ఏం చేయాలి, డ్రమ్మా లేకపోతే ఇంకేంటి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావు నువ్వు? చెప్పాలి కదా మరి. ఇటువంటి డార్క్ కామెడీ చేస్తూ దాన్ని స్టాండప్ కామెడీ అని మనకు చెప్తూ ఉంటే ఎలా నవ్వాలో అర్థం కాక, మీకు అర్థం కావడం కోసం ఈ జనరేషన్ ఎలా ఉందో చెప్పడం కోసం మచ్చుకు ఒక వీర మహిళ యొక్క డార్క్ కామెడీని మీకు పరిచయం చేశాను. మీ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఏమవుతుందో కింద కామెంట్ రూపంలో చెప్పండి, మీ ఎంజాయ్ ఏ రేంజ్లో ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వే. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.